make a decision if I want some peace or if I want the glory. Yeah, don't want a life that is complacent or possible. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టాను, ఈ టీవీని అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీరు సపోర్ట్ కావాలని అయితే అడుగుతున్నాను. నేను కొంచెం డేర్ చేసి ఈ యొక్క టీవీని పర్చేజ్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనీ అనేది మనకు యూట్యూబ్ నుంచి అంత ఎర్నింగ్ కూడా అయితే కావట్లేదు, బట్ నా యొక్క ప్యాషన్ అనేది యూట్యూబ్లో ఎదగడమే కాబట్టి సో అందుకే నేను పర్చేజ్ చేశాను. మీ సపోర్ట్ ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకోసమే నేను పర్చేజ్ చేశాను అనమాట. ఎందుకంటే చాలా వరకు ఈ టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ వీడియో కూడా అయితే చేయలేదు, ఎందుకంటే పర్చేజ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ టీవీ నేను అన్బాక్సింగ్ చేసి అండ్ రివ్యూ చేసి ఒక వీడియో ఒక మెయిన్ టీవీతో అయితే కంపేర్ అయితే చేయబోతున్నాను. ఇది 43 ఇంచెస్ టీవీ అయి ఉండొచ్చు, బట్ అది 55 ఇంచెస్ టీవీ అయి ఉండొచ్చు. కానీ ఈ రెండు టీవీలు చైనా బ్రాండ్కి సంబంధించినవే అండ్ వరల్డ్ నెంబర్ 1 టీవీ అని చెప్పుకుంటుంది. మరి ఆ టీవీ తోటి ఈ టీవీకి పోటీ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా అయితే ఉంటుంది మన ఛానల్లో ఖచ్చితంగా. నేను రేపు మరొక టీవీ అన్బాక్సింగ్ అయితే వస్తాను అనమాట, ఈ టీవీ అన్బాక్సింగ్ తర్వాత. అండ్ అదేవిధంగా నేను ఆల్రెడీ మివి సౌండ్ బార్ గురించి కూడా అన్బాక్సింగ్ చేశాను. ఆ యొక్క వీడియో కూడా చూసి అండ్ ఖచ్చితంగా అయితే ఎక్కువ కొంచెం సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరొక సౌండ్ బార్ కూడా 100 వాట్ సౌండ్ బార్ కూడా పర్చేజ్ చేసి మీకోసం అయితే రివ్యూ అయితే చేస్తాను అనమాట. మరి OnePlus నుంచి రీసెంట్గా లాంచ్ అయిన OnePlus టీవీ Y1S Pro 43 ఇంచెస్ 4K టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ అదేవిధంగా టీవీ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ, అలాగే టీవీ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, కనెక్టివ్ పోర్ట్స్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి క్లియర్గా మనం ఈ యొక్క వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా మీ సపోర్ట్ ఖచ్చితంగా అండ్ షేర్ రూపంలో అండ్ లైక్ రూపంలో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో కూడా చేస్తారైతే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఈ టీవీ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ లేదు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ట్విట్టర్ని ఫాలో అవుతే మనకు రివ్యూ నుండి వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. మీ సపోర్ట్ అలా కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నేనైతే ట్యాగ్ అయితే చేస్తున్నాను OnePlus వాళ్ళకు. సో మీరు కూడా కామెంట్ చేస్తారైతే అనుకుంటున్నాను, ట్విట్టర్కి వచ్చేసి మీ సపోర్ట్ కూడా తెలుపుతారైతే అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, మరి అన్బాక్సింగ్ చేసేద్దాం. లేట్గా ఇంత వీడియో మీరు చూస్తుంది SHIVTECH వీడియో ఛానల్. నా పేరు రాజు. ఫ్రెండ్స్, టీవీ యొక్క ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇంకొంచెం స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ టైం అండ్ OnePlus నుంచి నేను టీవీ కొని అన్బాక్సింగ్ చేయడం, ఎందుకంటే చాలామంది OnePlus టీవీ కొనొచ్చా కొనకూడదా అని అయితే అడుగుతున్నారు కాబట్టి నేనైతే దీన్ని పర్చేజ్ చేశాను అనమాట. అండ్ మనకేం లేదు, OnePlus బ్రాండింగ్ అనేది ఇటు లెఫ్ట్ సైడ్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. OnePlus టీవీ Y1S Pro అని వీళ్ళ యొక్క ఏదైతే మోడల్ నెంబర్ అయితే ఉందో మోడల్ అయితే ఇక్కడ ఇచ్చారు. Y సిరీస్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ Y సిరీస్ నేమ్ అయితే ఇచ్చారు. ఇమాజినేషన్ అండ్ ఇంటెలిజెన్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. OnePlus టీవీ ఆండ్రాయిడ్ ఓకే గూగుల్, ఇది 43 ఇంచెస్ టీవీ అన్నమాట ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న బాక్స్. మరి బ్యాక్ సైడ్ ఉన్న బాక్స్ మీరు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సో బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్స్ వచ్చేసరికి కొంచెం స్పెసిఫికేషన్స్ అనేవి లిటిల్ బిట్గా ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ ఇదంతా సేమ్ అయితే ఉందన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇది 4K UHD రెజల్యూషన్ తోటి తీసుకుని అయితే వస్తున్నారు కాబట్టి అలాగే ఇచ్చారు. అలాగే గామా ఇంజన్, వీళ్ళు మెయిన్గా పిక్చర్ క్వాలిటీ బాగా పెరగడానికి, పిక్చర్ ఇమేజ్ షార్ప్నెస్ అలాగే కలర్స్ వైబ్రెంట్గా కనపడడం కోసం వీళ్ళు గామా ఇంజన్ అయితే ఎక్కువ అయితే వాడడం అయితే జరుగుతుంది. అలాగే ఇది మనకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది, బెజలెస్ డిజైన్ తోటి అయితే వస్తుందని చెప్తున్నారు. OnePlus కనెక్ట్ ఆప్షన్ అయితే ఉంది, బట్ OnePlus కనెక్ట్ ఆప్షన్ అంటే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇంకా OnePlus ఎవరైతే మొబైల్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ అలాగే ఇయర్ బడ్స్ కానీ ఇలా మీరు కొన్నారనుకోండి, OnePlus టోటల్గా ఫ్యామిలీ ప్యాక్ మీరు కొన్నారనుకోండి, అవి అప్పుడు మీకు వచ్చేసరికి కనెక్టివిటీ ఆప్షన్లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. వేరే మొబైల్స్ తోటి మీరు అయితే ఎక్కువ ఉండదు, బట్ మనమైతే చూద్దాం, చెక్ చేద్దాం. అలాగే ఇది ఆక్సిజన్ ప్లే సపోర్ట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. లైక్ MI వచ్చేసరికి ప్యాచ్ వాల్ తోటి అయితే తీసుకుని అయితే వస్తుంది, అలాగైతే వీళ్ళు ఆక్సిజన్ ప్లే తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంతకు మించి అయితే ఏమైతే లేదు. ఈ టీవీ యొక్క ప్రైస్ గురించి అండ్ నేను ఎంత కొన్నాను అనే దాని గురించి కూడా అయితే చెప్తాను, ఎండ్లో అయితే చూడండి. బాక్స్ ఓపెన్ చేసాక కంటెంట్ అనేది మనకి ఈ విధంగా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. రిమోట్ అయితే ఇచ్చారు, యూజర్ గైడ్ అయితే ఇచ్చారు, బ్యాటరీ ఏవైతే సెల్స్ అయితే ఉన్నాయో అవి కూడా అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అలాగే రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డు కూడా అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఆడియో వీడియో కేబుల్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా పవర్ కేబుల్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను టేబుల్ స్టాండ్ ఫిట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ లుక్ అనేది టీవీ ఇలాగైతే ఉంటుంది. నేనైతే టీవీని అయితే ఆన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను టేబుల్ స్టాండ్స్ ఫిట్ చేసిన తర్వాత ఓవరాల్ లుక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. టీవీ ఇక్కడే ఫస్ట్ టైం మనం పేర్ చేసుకోవాలి ఈ రిమోట్ అనుకున్నట్టయితే వాళ్ళు అక్కడ ఇచ్చిన సింబల్ ఏదైతే ఉందో
సో రిమోట్ అయితే పేర్ అయితే అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయితే పేర్ అయింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఫాస్ట్గా పేర్ అయిపోయింది ఇంగ్లీష్ ఇండియా. సో మీకు తెలుసు గైస్, మీకు ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చాలా టీవీ అన్బాక్సింగ్లో చెప్పాను. సో ఇక్కడికైతే స్కిప్ అయితే చేసి డైరెక్ట్గా నేను హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతాను. చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అలాగే కంటెంట్ ఏమైతే వచ్చింది అండ్ అదేవిధంగా టీవీ బిల్డ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అయితే ఉంది అనే దాని గురించి అయితే క్లియర్గా అయితే మీరు చూశారు. అండ్ ఇప్పుడు మనం ఈ టీవీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మనం ఈ టీవీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క టీవీ మనకు లేటెస్ట్ గూగుల్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇంటర్ఫేస్ని అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క యాప్ ఇన్బిల్ట్ చాలా యాప్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ అలాగే మనకు రిమోట్లో ఏవైతే మనకు డెడికేటెడ్ బటన్ డిస్నీ, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అయితే ఉందో అవి కూడా అయితే ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకున్నట్టయితే యాప్స్ కానీ గేమ్స్ కానీ మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బట్ దానికోసం మీరు జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతూనే అక్కడ మీకైతే డౌన్లోడ్ అయితే అవుతాయి అన్నమాట, మీకు ప్లే స్టోర్లో ఉన్నాయి కాబట్టి. అలాగే వీళ్ళు ఇన్బిల్ట్ మనకు మంచి యాప్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అదేంటంటే స్మార్ట్ మేనేజర్. ఈ యొక్క స్మార్ట్ మేనేజర్లో ఏంటంటే ఎక్కువగా క్యాచీ ఫైల్స్ ఎక్కువైతే ఉన్నాయనుకోండి, దాన్ని క్లీన్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాప్స్ ఉన్నా కూడా వాటిని అయితే రిమూవ్ చేసుకునే విధంగా వీళ్ళు స్మార్ట్ మేనేజర్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. అదొక మంచి యాప్ అనేది ఖచ్చితంగా అయితే మీకైతే చెప్తానన్నమాట. సో అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 10 తోటి అయితే రన్ అవడం అయితే జరుగుతుంది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే ఈ యొక్క స్పేస్ చూసుకున్నట్లయితే 2GB ర్యామ్ అయితే ఉంది, జస్ట్ 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి. బట్ అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఓన్లీ 3.5GB మాత్రమే మనకు స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఈ టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి మనకు ఫ్రంట్ సైడ్ 3 sides వచ్చేసరికి బెజలెస్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ బాటంలో వచ్చేసరికి ఒక సన్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రేమ్ కొంచెం బెజల్ లెక్క అయితే కనబడుతుంది. ఆ యొక్క ఫ్రేమ్ మధ్యలో వీళ్ళ యొక్క లోగో అయితే ఉంటుంది. చూడడానికి మాత్రం అండ్ ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మెటల్ బిల్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎక్కడ కనెక్టెడ్ పోర్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారో అక్కడ వచ్చేసరికి వీళ్ళు ప్లాస్టిక్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి సూపర్ అని అయితే అని చెప్పలేను, అదేవిధంగా యావరేజ్ అని కూడా చెప్పలేను కానీ ఓకే గుడ్ కండిషన్లో వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారు. మరి కనెక్టివిటీ ఆప్షన్లో వచ్చేసరికి వీళ్ళు ఒక మైనస్ అనేది తీసుకుని అయితే వచ్చారు. సో ఎప్పుడైతే మనం కనెక్టివిటీ ఆప్షన్స్ వీళ్ళన్నీ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు కదా. 3 HDMI పోర్ట్స్లో వచ్చేసరికి ఈఆర్క్ అయితే మెన్షన్ చేశారు. బట్ ఈ యొక్క టీవీ వచ్చేసరికి ఈఆర్క్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ ఏఆర్సి సపోర్ట్ అయితే ఉంది. ఎప్పుడైతే మనం ఇన్పుట్ టూల్స్లో ఈ యొక్క టీవీకి వెళ్ళి చెక్ చేసినట్లయితే అక్కడ HDMI 1 వచ్చేసరికి ఏఆర్స్ అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడే ఇవ్వడం అయితే జరిగింది. బట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏదైతే HDMI అక్కడ ఈఆర్క్ అయితే ఉందో అదైతే ఈఆర్క్ అయితే సపోర్ట్ అయితే చేసలేదు. ఎందుకంటే ఒకళ్ళు ఈఆర్క్ సపోర్ట్ చేసినట్లయితే మనకి లోపడే ఇక్కడ ఏదైతే కనబడుతుందో అక్కడ మాత్రం మనకి ఈఆర్క్ అయితే ఇస్తారనమాట. కానీ వీళ్ళు ఈఆర్క్ తోటి అయితే ఇవ్వడం లేదని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. రిమోట్ వచ్చేసరికి చాలా స్టైలిష్గా అయితే ఉంది అండ్ చాలా ప్రీమియంగా అయితే ఉంది. అండ్ మనం హ్యాండ్లో ఇలా అయితే పట్టుకోవచ్చు, సింపుల్గా చాలా చిన్నగా కూడా అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనం ఏమన్నా యాప్స్లో లాగిన్ అయినా నెట్ఫ్లిక్స్ కానీ ఆహా కానీ ఇంకా వేరే అదర్ యాప్స్ అయితే ఉన్నాయి కదా, ఆ యొక్క యాప్స్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు వచ్చేసరికి నెంబర్స్ అనేవి మనం అయితే ఇస్తుంటాం కదా, అప్పుడైతే కొంచెం ప్రాబ్లం అయితే నాకైతే వేసింది. ప్రీమియం లుక్ అయితే ఉంది కానీ బట్ ఆ నెంబర్స్ కూడా ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ అయితే అయ్యేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆప్షన్ అయితే హోమ్ అయితే ఉంది, బ్యాక్ అయితే ఉంది అండ్ అదే సెట్టింగ్స్ ఆప్షన్ ఆన్ ఆఫ్ అయితే ఉందన్నమాట. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కమాండ్ కూడా అయితే ఇచ్చారు. సో అలాగే మనకు డెడికేటెడ్ బటన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ ఇలా 3 buttons తోటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడడానికి మాత్రం రిమోట్ చాలా ప్రీమియం లుక్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ యొక్క టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ టీవీ విఏ ప్యానలా ఐపీఎస్ ప్యానలా అనే దాని గురించి ఇప్పుడే మీకు అయితే క్లియర్గా అయితే చెప్తాను. సో ఒకసారి మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఇది విఏ ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. 5000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంది. బట్ బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత ఉందని అయితే కంపెనీ అయితే మనకైతే రివీల్ అయితే చేయలేదు. సో నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఇది విఏ ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఒకసారి మీ ఇంట్లో మీరు ఈ యొక్క టీవీని పర్చేస్ చేసినట్లయితే జస్ట్ ఇలా టచ్ చేసి చూడండి, మనకు లిక్విడ్ లెక్క ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది విఏ ప్యానల్ తోటి తీసుకుని అయితే వచ్చారు. 5000:1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంది. అండ్ మరి ఈ టీవీ SDRకి, SDR10కి, SDR10+కి సపోర్ట్ చేస్తుంది, HLGకి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ అయితే చేయలేదు. సో SDR కంటెంట్ నేను
లైక్ హాట్‌స్టార్ ప్లస్ డిస్నీలో అండ్ ప్రైమ్‌లో అయితే చెక్ చేశాను. కానీ ప్రైమ్‌లో చెక్ చేసినప్పుడు కానీ, హాట్‌స్టార్ డిస్నీలో చెక్ చేసినప్పుడు కానీ ఇంకొంచెం బెటర్‌గా అయితే ఉండాలి అయితే అనిపించింది. ఎందుకంటే బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేవి దానికి సరిపోలేదు అని అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే కొంచెం డల్ అయితే నాకు కనపడడం అయితే జరిగిందనమాట లైవ్‌లో. అండ్ రికార్డ్ ఏ విధంగా అయిందో నాకైతే తెలియదు కానీ డల్‌గా అయితే కనపడడం అయితే జరిగింది నేను చూసినప్పుడు. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీ 24 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ తోటి మనకు 2 స్పీకర్ సపోర్ట్ అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ 2 స్పీకర్‌లో వచ్చేసరికి మనకు ఆడియో అనేది అంత ఎఫెక్టివ్ అయితే కనపడడం అయితే లేదు. ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లియర్ గానీ, సరౌండ్ గానీ అండ్ స్టాండర్డ్ గానీ పెట్టుకుంటే మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే అసలుకు ఆడియో అనేది అంత క్లియర్‌గా అయితే రావట్లేదు. ఎప్పుడైతే మీరు డాల్బీ ఆడియో అనైతే ఉంది కదా సౌండ్, డాల్బీ ఆడియో అయితే ఉంది కదా సౌండ్‌లో, ఆ యొక్క మోడ్‌ని మీరు పెట్టుకున్నట్లయితే డాల్బీ ఆడియోని అప్పుడు మీకు కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుందనమాట. కానీ మీకు ఇంకా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ గానీ, మీరు హాట్‌స్టార్‌లో గానీ, అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో గానీ, ప్రైమ్‌లో గానీ, ఆహాలో గానీ ఇంకా మీరు బెటర్ కంటెంట్ చూస్తున్నప్పుడు మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అనేది తీసుకోండి. అది డాల్బీకి సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయకపోయినా అండ్ మీ ప్రైస్‌ని బట్టి మీరు అది తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే డాల్బీ ఆడియో సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ అయితే కొనండి. అది కూడా 5.1 ఛానల్ కొనమైతే నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాననమాట. సో ఖచ్చితంగా ఆడియో సెగ్మెంట్‌లో కొంచెం ఇంకా బిల్డప్ చేయాలని నాకైతే అనిపించింది ఈ యొక్క టీవీని. కమాండ్ అయితే ఉందో వాయిస్ కమాండ్‌లో కూడా చాలా పర్ఫెక్ట్‌గా, చాలా ఫాస్ట్‌గా కమాండ్ అనేది తీసుకుంటుంది. ఒకసారి మీరే చూడండి. హే గూగుల్, కెన్ యూ టెల్ మీ వెదర్ కండిషన్ రైట్ నౌ? Right now in Hyder Shakote, it's 28 degrees and clear. Friday, it will be partly cloudy with a high of 37 and a low of 26. వీళ్ళు వచ్చేసరికి ఎంఐ తీసుకొచ్చిన ప్యాచ్ ఫైల్ ఏ విధంగా అయితే తీసుకొని అయితే వస్తుందో వీళ్ళ యొక్క ఆండ్రాయిడ్ 10 గూగుల్ ఫేస్ ఇంటర్ఫేస్ తోటి, అలాగే వీళ్ళు వచ్చేసరికి ఆక్సిజన్ ప్లే ఇంటర్ఫేస్ అనేది తీసుకొని అయితే వస్తున్నారు. నాకేమనిపించింది అంటే ఆక్సిజన్ ప్లే ఇంటర్ఫేస్ అనేది అసలు చాలా వరస్ట్‌గా అయితే ఉంది. అండ్ కొంచెం లాగీ అయితే కనపడడం అయితే జరుగుతుంది. నాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. సో లాగ్ అయితే ఉంది. ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది OnePlus కంపల్సరీ. ఫైనల్‌గా ఈ టీవీ తీసుకోవచ్చా, తీసుకోకూడదా అండ్ ప్లస్‌లు మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే, సో నాకైతే అనిపించింది ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఏవైతే డిస్నీ హాట్‌స్టార్ కానీ అండ్ ఆన్లైన్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఇంకొంచెం మనకు బ్రైట్‌నెస్ లెవెల్స్ బాగుండాలి అని అనిపించింది. బట్ మీరు పెన్ డ్రైవ్ పెట్టి చెక్ చేసినా కానీ చాలా బాగా మనకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నో డౌట్ అక్కడ మాత్రం. అండ్ కొంచెం మనకు ఆన్లైన్ కంటెంట్ చూసినప్పుడు బెటర్ అయితే ఉంది. యూట్యూబ్ నుంచి చూసినప్పుడు ఓకే చాలా బాగా అయితే ఉంది. కానీ ఏవైతే యాప్స్ అయితే ఉంటాయి ఓటీటీ అప్లికేషన్స్, అక్కడి నుంచి మాత్రమే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. మరి వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తే మాత్రం వెల్ డన్, గుడ్ అనేది నేనైతే అంటానన్నమాట. అలాగే మరొక మైనస్ ఏంటంటే డాల్బీ విజన్ అయితే వీళ్ళైతే ఇవ్వలేదు, అదొకటి అయితే మెసేజ్ చేశారు. అలాగే వీళ్ళు ఈ ఆర్క్ అయితే ఉందని అయితే వీళ్ళు ఏదైతే కనెక్టివిటీ ఆప్షన్ మీకు చూపించినప్పుడు అక్కడ ఈ ఆర్క్ అయితే మెన్షన్ చేశారు కదా, అది ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియట్లేదు. బట్ ఈ యొక్క టీవీ ఏ ఆర్స్ అయితే ఇచ్చారు. బట్ ఈ ఆర్క్ ఇచ్చినట్లయితే ఇంకా మనకు బెటర్ అయితే ఉండేది. మీకు మీ దగ్గర డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఉంటే కొంచెం ఎన్హాన్స్డ్ ఆడియో అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట. సో బట్ ఏ ఆర్స్ కూడా బాగానే అయితే ఉండేది. బట్ అది ఈ ఆర్స్ ఇచ్చుంటే మనకు ప్లస్ పాయింట్ అయితే అయ్యి ఉండేది. సో ఇలా అయితే వీళ్ళు మైనస్ పాయింట్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు, నాకైతే అనిపించాయి అనమాట. అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి పిక్చర్ క్వాలిటీలో అయితే నాకైతే అనిపించింది. మరి ప్లేస్లో వచ్చేసరికి ఓకే. అండ్ ఏవైతే మనకు పిక్చర్ క్వాలిటీలో మనం మోడ్స్ అయితే ఉంటాయో ఆ మోడ్స్ని బట్టి మనం చెక్ చేసినట్లయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అది హెచ్డిఆర్ కంటెంట్ మనం పెన్ డ్రైవ్ పెట్టుకొని చూసినా, యూట్యూబ్ ద్వారా చూసినా కానీ అండ్ ఇమేజ్ షార్ప్నెస్ కానీ కలర్స్ని కానీ అయితే మిస్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా మనకు బెటర్ కలర్స్ ప్రొడక్షన్ అయితే జరుగుతుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఏదైతే వాయిస్ కమాండ్ అయితే ఇచ్చారో వాయిస్ కమాండ్ కూడా చాలా అక్యురేట్గా వర్కౌట్ అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొక స్మార్ట్ మేనేజర్ యాప్ అయితే ఉంది కదా, అదొక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. అలాగే మరొక మైనస్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ. సౌండ్ సరిగ్గా ఓన్లీ 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇచ్చారు, 43 ఇంచెస్. అండ్ సౌండ్ అవుట్పుట్ కూడా అంతగా మనకి హెవీగా అయితే అనిపించలేదు. హెవీగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నట్లయితే కంపల్సరీ మీరు డాల్బీ అట్మాస్ కలిగిన డాల్బీ ఆడియో సపోర్ట్ చేసి ఒక సౌండ్ బార్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ టీవీ యొక్క ప్లస్లు మైనస్లు. ఈ టీవీ వర్తా కాదా 26,000లో అయితే ఖచ్చితంగా అయితే వర్త్ అయితే అవుతుంది. నేను కూడా అంతకే కొన్నాను. 26,499 ఎంతో అయితే కొన్నాను. అండ్ 29,399కి అయితే ఇది అంత వర్త్ కాదనేది చెప్తాను. ఒకవేళ వీళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చి కొంచెం పిక్చర్ ఎన్హాన్స్మెంట్ పెంచారు అనుకునేటైతే
చాలా బాగా అయితే ఉంటుంది, నేనైతే కంపల్సరీ చెప్పగలను. ఒకవేళ తీసుకోవాలి అనుకున్నట్టయితే OnePlus కూడా మంచి బ్రాండ్, సర్వీస్ కూడా బాగానే అయితే ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ టీవీనే తీసుకోవచ్చు. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ టీవీ సేల్ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇంకొక 5 డేస్లో, ఎందుకంటే నేను కంపేరింగ్ వీడియోస్ కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే ఈ టీవీ అయితే ఉందన్నమాట. మరి ఈ యొక్క టీవీలో మీకు ఏది నచ్చింది అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యు, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.